ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అలాగే జిఎస్ఎల్ మరియు అలాగే నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున మెగా డెంటల్ వైద్య శిబిరాన్ని అయితే ఇక్కడ ప్రారంభించారు. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వైద్య శిబిరానికి అయితే భారీ ఎత్తున అయితే స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క వైద్య శిబిరాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే అలాగే జనసేన నాయకులు పెండెం దర్బాగర్ కూడా ఇవంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి వైద్య శిబిరాన్ని ఏ విధంగా చూడాలి? కనివిని ఎరుగులో ప్రజలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఎలా చూడాలంట? ఈరోజు మెగా డెంటల్ మెగా క్యాంపు విషయంలో నిజంగా ఇది కనీవిని ఎరగని రీతిలో పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో ఇంతటి మెడికల్ క్యాంప్ అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి సందర్భం మీకు అందరికీ కూడా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసిన ఆ టైంలో కూడా ఎప్పుడు చేయలేనటువంటి పరిస్థితిని నేను మీకు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా డిప్యూటీ సీఎంగా ఆయన ఈ కార్యక్రమం బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ అందుబాటులో తీసుకురావాలనే దృక్పథంతో మెడికల్ క్యాంప్ అనేది ఇప్పటివరకు జరిగిన మెడికల్ క్యాంపులు కొన్ని రకాల డిసీజులకే, కానీ డెంటల్కి ప్రత్యేకంగా ఇప్పటివరకు ఎక్కడా జరగని రీతిలో ఈ రోజులో జిఎస్ఎల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గన్ని భాస్కర్ రావు గారు యొక్క టీము దాదాపు 100-150 మంది డాక్టర్తో, దివ్య గారు అలాగే కృష్ణరాజు గారు వీరి స్ఫూర్తితోటి వీరందరూ కూడా దాదాపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దీన్ని రూపకల్పన చేసుకుంటూ గ్రామాల్లో తిరిగి స్కూల్స్లో దాదాపు 35 స్కూల్స్కి వెళ్ళి అక్కడ పిల్లలందరినీ కూడా స్టడీ చేసి దీని మీద ఒక క్యాంపుని ఈ రోజున ఈ 3 రోజులు చేసిన సందర్భంలో దాదాపు 25,000 మందిని ఐడెంటిఫై చేసింది. ఈ రోజున దాదాపు ఈ 3 రోజుల్లో కూడా 6,000 మందికి పైగా ఇక్కడికి ఉన్నది 150 మంది డాక్టర్లు పనిచేస్తున్నా కూడా అంతమంది కూడా నిరంతరం పనిచేస్తూ డెంటల్ కార్యక్రమం చేయడం అంటే ఇలా చూసి పంపించేయడం కాదు. వారందరినీ కూడా పడుకోబెట్టి వారందరికీ కూడా పళ్ళు పరిస్థితి చూసి రూట్ కెనాల్ చేసే కార్యక్రమం దగ్గర నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ యాజమాన్యం ఏదైతే ఉందో దేనికి గన్ని భాస్కర్ రావు గారి టీం డాక్టర్స్కి కానీ, అలాగే గోవిందరాజులు గారు, అలాగే హరి గారు వీరి సారథ్యంలో మన దివ్య గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని ప్రజలకందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా పెట్టినటువంటి మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో నిజంగా అభినందనీయం. మరీ ముఖ్యంగా ఏదైతే దివ్య గారికి కానీ, గని భాస్కర్ గారికి కానీ, గోవింద వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ పిఠాపురం ప్రజలకు ఇచ్చినందుకు వారికి ఆజన్మాంతం కూడా రుణపడే విధంగా మేమందరం కూడా ఉన్నాం. ఎంచేతంటే ఇంతమంది ప్రజలు పళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు ఇంత మెడికల్ క్యాంప్ పెట్టిన సందర్భాలు లేవు. అది మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టించడం నిజంగా ఇది అభినందనీయం. అలాగే పిఠాపురం నియోజకవర్గం అదృష్టం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం. మనం చూసుకుంటూ అభివృద్ధి పక్కన అలాగే ఆరోగ్యంపై దృష్టి పెట్టి 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. కానీ స్వచ్ఛందంగా ఇటువంటి సేవా సంస్థలు వచ్చి ఇక్కడ పిఠాపురంలో చేయడాన్ని ఏ విధంగా చూడాలి? పిఠాపురం నియోజక ప్రజలు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు ఏదో చెయ్యాలనే సంకల్పంతో మేము 2 పర్యాయాలు శాసనసభ్యులుగా చేసిన 30 పడకల హాస్పిటల్ని 50 పడకలన్నా ఇవ్వండి అని చెప్పేసి గత ప్రభుత్వాల్లో మేము గొంతెత్తి పోరాటం చేసిన మాకు ఇవ్వని పరిస్థితిని మేము చూసాం. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం వల్ల 100 పడకల హాస్పిటల్ని తీసుకొచ్చినటువంటి ఘనత అది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరిగెడుతుంది అంటే నిజంగా 1 సంవత్సరంలో 308 కోట్ల రూపాయలను తీసుకొచ్చి రోడ్లు కానీ అన్నీ కూడా అభివృద్ధి ఎక్కువ పరుగులు తీస్తూ పడా అనే ఒక ఆఫీస్ పెట్టి సామాన్య ప్రజానికానికి అందరికీ కూడా అర్జీ పెడితే చాలు వారి సమస్యలన్నింటినీ రూపమాపే విధంగా ఈ రోజున రూపకల్పన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా అదృష్టవంతులు. ఈ పిఠాపురం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం తయారవుతుంది. అందులో భాగంగా ఈ రోజున మీరు అందరూ చూస్తూ ఉన్నారు బీచ్ రోడ్డు ఎప్పటి నుంచో మనం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం, కానీ ఏ రోజుకి కూడా రక్షణ గోడ గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ఈ రోజున
323 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గాన్ని ఒక సంవత్సరంలోనే 308 కోట్లు తీసుకొచ్చిన డిప్యూటీ సీఎంగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిజంగా ఆయన ఈ నియోజకవర్గం పట్ల ప్రజలకి ఏదో చేయాలనే సంకల్పం నిజంగా అది ఈ పిఠాపురం ప్రజల అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఆయనకి వెన్నంటి 2 పర్యాలు చేసిన శాసనసభ్యుడిగా ఆయనకి వెన్నంటి ఉంటాం. ఆయనకి ఈ నియోజకవర్గంలో మరలా శాసనసభ్యుడిగా చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్తాను. ఆర్గనైజర్ దివ్య గారు ఉన్నారు, డాక్టర్ దివ్యతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ యొక్క 3 రోజులు కూడా స్పందన ఏ విధంగా ఉంది? చాలా అందరూ వైద్యులు ఎంతమంది పాల్గొన్నారు, ఏ విధంగా నిర్వహించారండి? స్పందన అయితే అనుకున్న దానికన్నా అద్భుతంగా ఉందండి. మేము మెగా అనుకున్నాం, ఇది ఇప్పుడు బాహుబలి లాగా అయిందని అందరూ అదే అంటున్నారు. బికాజ్ మేము 25,000 సెప్టెంబర్ 2వ తారీఖు మొదలు పెట్టాం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజున ఇది ఇన్స్టాల్ చేసాం. జిఎస్ఎల్ డాక్టర్ గనిభాస్కర్ గారి యొక్క సపోర్ట్తో మా సంస్థ నియో అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి వారు చేపట్టిన P4 పార్ట్నర్షిప్, అంటే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఒక P4 ఇనిషియేటివ్ను కూడా ఒక టీమ్ వర్క్గా చేసి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్గా మేము డెవలప్ చేసాం. ఇందులో 25,000 మందిని జిఎస్ఎల్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఒక బృందం, డాక్టర్ గోవిందరాజు గారి CEO ఒక ఆధ్వర్యంలో, అలాగే డాక్టర్ హరికృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సుమారుగా 25,000 మందిని సర్వే చేసాం. సర్వే చేయడం అంటే పంటి సమస్యలు, చిన్న సమస్యల నుంచి ఓరల్ క్యాన్సర్ వరకు డిటెక్ట్ చేసాం. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారంగా 7,000 మందికి ట్రీట్మెంట్ అవసరమైందనేది మాకు తేలింది. సో ఈ 7,000 మందికి ట్రీట్మెంట్ కావాలంటే 100 డాక్టర్లు సరిపోరని ఈరోజు 200 డాక్టర్ల బృందం గత 3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఒక మినీ హాస్పిటలే ఇక్కడ సెటప్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అటెండ్ చేసి 5,000 నుంచి 50,000 ఖర్చు అయ్యే ట్రీట్మెంట్స్ని ఇంక్లూడింగ్ సర్జరీస్తో సహా ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన కలెక్టర్ షణ్మోహన్ గారికి, అలాగే 28న ఫస్ట్ రోజు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఇది ఇనాగ్రేట్ చేశారు. ఈరోజు దొరబాబు గారు కూడా వచ్చి దీన్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పటి వరకు కొన్ని సంబంధించిన ఉచిత వైద్య శిబిరాలు చూసాం, ఈ డెంటల్ పెట్టాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే? అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2న అది కూడా కని విని ఎరుగున విధంలో ఆంకో స్క్రీనింగ్ చేసాం. మళ్ళీ జిఎస్ఎల్ వాళ్ళే చాలా హెవీ వెహికల్స్ మ్యామోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఆల్మోస్ట్ 2,000 నుంచి 5,000 ఉంటాయి టెస్ట్లు. అలాంటివి ఫ్రీగా చేసాం. 2,000 మందికి చేసాం, విత్ మెడిసిన్స్ ఇచ్చాం. అప్పుడు మేము యూజువల్గా ఇక్కడున్న సర్వే అన్నీ చేస్తున్నప్పుడు మాకు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఓరల్ హెల్త్ అనేది చాలా నెగ్లెక్టెడ్ టాపిక్. మనము అన్నిటిలో ఖర్చు పెడతాము, హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతాం, డెంటిస్ట్కి డబల్ ఖర్చు పెడతాం. సో ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడేది అనేది ఒక అసెస్మెంట్ చేసి ఆ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం మేము ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎలా చూడాలంటే ఇంకా జనం చూస్తే ఇంకా భారీ ఎత్తున వస్తున్నారు, ఇంకా పొడిగించే అవకాశం ఏమైనా ఉందంటారా? మేము వచ్చిన వాళ్ళు ఎవరిని వెనక్కి పంపించట్లేదండి. ఎంతమంది వచ్చారో అందరికీ కార్డ్స్ తీసుకున్నాము ఈ రోజు వరకు. ఈ రోజు కూడా ఫస్ట్ అవర్లోనే 1,500 అయిపోయారు. మిగతా వాళ్ళకి కార్డ్స్ తీసుకున్నాం. ఒకవేళ ఎవరైనా ఈరోజు చేయించుకోలేకపోతే కార్డు ఉండినట్లయితే వాళ్ళు రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్లో ఆ కంప్లీషన్ వరకు చేస్తాం. ఎందుకంటే మాకు ఇంకా ఫర్దర్గా కూడా మాకు ఇవన్నీ మాకు ఇచ్చింది స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన స్ఫూర్తి మాకు. సో ఫర్దర్గా మేము ఇంకా ఆఫ్థమాలజీ, తర్వాత ఆంకాలజీ, ఇంకా రకరకాల సిఎస్ఆర్, ఇప్పుడు మేమందరం సిఎస్ఆర్లో భాగంగా వచ్చామండి ఇక్కడికి. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రతి మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి పెట్టాలి అని అంటే ఎవరికి పడితే వాళ్ళకి జస్ట్ లైక్ దట్ పెట్టరు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆయన ఒక రైట్ మెసేజ్ రైట్ విధంలో తీసుకెళ్తారు. మేము ఫస్ట్ కూడా ఇది ప్రాజెక్ట్ చేయాలంటే జస్ట్ లైక్ దట్ చేయలేదు. ఫస్ట్ కలెక్టరేట్ అప్రూవల్ తీసుకున్నాం. కలెక్టరేట్ గారు పడా అథారిటీ అప్రూవల్ తీసుకొని ఇది అందరూ గవర్నమెంట్ సిబ్బందితో కలిపి ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఇది ఇంప్లిమెంట్ చేసాం. సో అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు ఇంత మంచి సపోర్ట్ వస్తే మాలాంటి సిఎస్ఆర్ వాళ్ళు చాలామంది వచ్చి చేస్తారు. ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చారు? వైద్యులు ఎంతమంది పాల్గొన్నారండి? వైద్యులు 200 మందికి పైగా ఉన్నారు.
పేషెంట్స్ ఆల్మోస్ట్ 6,000+ ఈ రోజు కవర్ చేశాము. ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే కనీవిని ఎరుగని రీతిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అలాగే మెగా డెంటల్ వైద్య శిబిరం అనేది కూడా ఇక్కడైతే నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున అయితే 3 రోజుల బట్టి నుంచి జరుగుతున్న నేపథ్యంలోనే అలాగే నియోజకవర్గ ప్రజలు అయితే విశేష స్పందన వచ్చింది. భారీ ఎత్తున అయితే పాల్గొని తన దంతో సంబంధించినటువంటి ఈ యొక్క సమస్యలపై అందరూ కూడా వచ్చి ఈ విధంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ విధంగా అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతోనే ప్రతి ఒక్కరికి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కనీవిని ఎరుగని రీతిలో అలాగే ఒక నియోజకవర్గం పక్కన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడంతా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈ యొక్క డెంటల్ ఏదైతే జిఎస్ఎల్తో పాటు అలాగే నియో టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే కనీవిని ఎరుగని రీతిలో ఇక్కడంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం ఆ విధంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సహకారం పూర్తి స్థాయిలో అందడంతోనే ఈ విధంగా నిర్వహించేందుకు కూడా ముందుకు వస్తున్నామని కూడా ముందు దాతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.